ఒక ఫ్రెషర్‌గా నువ్వు టెక్నికల్ ఇంటర్వ్యూస్ కోసం నువ్వు ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్చుకొని, ఎక్కువ డీఎస్ఏ అడ్వాన్స్డ్ స్కిల్స్ నేర్చుకో అని ఎవరు చెప్పరు. ఓకే. నీకు కావాల్సింది బేసిక్ ఆఫ్ నాలెడ్జే. అన్నిట్లో నీకు ఉండాల్సింది బేసిక్ ఆఫ్ నాలెడ్జే. ఎందుకంటే టు కమ్యూనికేట్, టు క్రాక్ ద టెక్నికల్ ఇంటర్వ్యూ. అంతే కదా! కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రెషర్స్‌కి షార్ట్ లిస్ట్ అవ్వడమే అవ్వట్లేదు. ఓకే. మీరు స్కిల్స్ నేర్చుకునే టైంని అప్లికేషన్ వేసే దాంట్లో కూడా టైం పెట్టాలి. యాజ్ పర్ ది డిస్క్రిప్షన్ నువ్వు ఎప్పుడైతే అప్లై చేస్తావో, యాజ్ పర్ ది డిస్క్రిప్షన్ అంటే డిస్క్రిప్షన్లో ఉన్న థియరీ కాదు, అందులో ఉన్న కీవర్డ్స్ ఎలాంటివంటే ఫ్రీలాన్సర్, క్లయింట్ వర్క్ ఇలాంటివి మెన్షన్ చేస్తారు చూడండి, హడూప్ ఇలాంటివి టెక్నికల్ స్కిల్స్ మెన్షన్ చేస్తారు చూడండి, అవి కీవర్డ్స్ అంటారు. ఓకే. ఆ కీవర్డ్స్ అనేవి నీ సమ్మరీలో ఉండాలి. ఓకే. నీ కెరీర్ ఆబ్జెక్టివ్ అని నువ్వు పెడతావు కదా డబ్బా వేసి, ఆ డబ్బా కాకుండా కొంచెం టెంప్లెట్ మార్చి నువ్వు ఎప్పుడైతే సమ్మరీలో ఆ కీవర్డ్స్ మెన్షన్ చేసి నీ ప్రాజెక్ట్లో కూడా అవే స్కిల్స్ యూజే నువ్వు ప్రాజెక్ట్ చేశాను అని మెన్షన్ చేసి, నెక్స్ట్ ఏ స్కిల్స్ యూజ్ చేసావని మెన్షన్ చేసి నీ టెక్నికల్ స్కిల్స్లో అవి మెన్షన్ చేస్తావు చూడు, అప్పుడు నువ్వు షార్ట్ లిస్ట్ అవుతావు. ఓన్లీ టెక్నికల్ స్కిల్స్లో నాకు ఈ స్కిల్స్ ఉన్నాయని నువ్వు మెన్షన్ చేస్తే కాదు, నీ సమ్మరీ టెక్నికల్ స్కిల్స్ నీ ప్రాజెక్ట్లో కూడా నువ్వు అవి మెన్షన్ చేయాలి. ఓకే. ఎప్పుడైతే నువ్వు అలా మెన్షన్ చేస్తావో అప్పుడు నువ్వు షార్ట్ లిస్ట్ అవుతావు. అంతవరకు నువ్వు షార్ట్ లిస్ట్ అవ్వాలి అంటే నార్మల్‌గా కెరీర్ సెక్షన్‌లోకి వెళ్ళి అప్లై చేసేస్తే షార్ట్ లిస్ట్ అయితే ఎవ్వరు అవ్వరు. దాన్ని బట్టి డిస్క్రిప్షన్ బట్టి నీ రెజ్యూమే చేంజ్ అవ్వాలి. ఓకే. రెజ్యూమే చేంజ్ చేసి ఓపికగా అప్లై చేస్తారు చూడండి, వాళ్ళకి ఖచ్చితంగా కాల్స్ వస్తాయి. ఓకే. ఈ ట్రిక్ ఒకసారి యూజ్ చేయండి, డెఫినెట్‌గా యూజ్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ.